హాయ్ హలో నమస్తే, నేను మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దట్ వన్ ఈజ్ స్కిల్స్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేసుకోవాలి, స్కిల్స్ ఏ విధంగా ఉండాలి, దాని మీద మనము చర్చించుకోబోతున్నాము ఇప్పుడు. సో మనకు 7 C's గురించి చెప్తాను ఈరోజు. వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద మన లైఫ్లోనే కెరియర్లోనే ఈ 7 C's ఏదైతే ఉందో వెరీ ఇంపార్టెంట్ అండి. సో మొదటగా నేను చెప్పుకోబోయేది ఏంటంటే, దానికంటే ముందు సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఏంటంటే, మనము జిందగీలో చాలా మంది 80% ఆఫ్ ద పీపుల్, చాలా మందికి మనం ఎడ్యుకేషన్లో ఒక 15 నుంచి 20 సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్ చేసి ఒక సర్టిఫికేట్ మాత్రమే తీసుకుంటాము. బట్ సమాజంలోకి వెళ్ళిన తర్వాత ఏదైతే స్కిల్స్ ఉందో అది కన్విన్స్ చేయడం, ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతుంటాం. బట్ ఒక సర్టిఫికేట్ ద్వారా మనము ఒక జాబ్ సంపాదించవచ్చు, ఒక సర్టిఫికేట్ ద్వారా ఒక ఎంప్లాయ్ అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఎనీ సర్టిఫికేట్, ఒక డాక్టర్ అవ్వాలన్నా ఒక సర్టిఫికేట్, A4 సైజ్లో ఒక సర్టిఫికేట్ వస్తుంది తప్ప కెరియర్లో ఒక మంచి లీడర్ కావాలి, ఒక మంచి కరేజ్ ద్వారా మనము ముందుకు వెళ్ళిపోవాలి అనేది మనకు రాదు. సో ఏదైతే నేను స్కిల్స్ ఏదైతే మాట్లాడుతున్నానో 7 C's నెంబర్ 1 C's వచ్చేసి మనకు జస్ట్ సర్టిఫికేట్ ద్వారా మనకు జస్ట్ ఒక సర్టిఫికేట్ మాత్రమే ఉంటుంది. బట్ నేను మాట్లాడబోయే నెక్స్ట్ 6 C's ఏదైతే ఉంటాయో అవి కెరియర్ లో ప్రతి ఒక్కరికి కూడా అవసరమయ్యే సబ్జెక్ట్ అని నేను చెప్తున్నాను మీకు. సో ఇప్పుడు మనం మాట్లాడుకుపోయే సి వచ్చేసి కాన్ఫిడెంట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకున్న 7 C's ఒక సర్టిఫికేట్ అనేది మనం చూపించుకోవడానికే, ఎడ్యుకేషన్స్ కి మాత్రమే, ఒక హయ్యర్ గ్రేడ్ కి వెళ్ళడానికి మాత్రమే, కెరియర్ లో ఒక జాబ్ రావడం కోసమే. బట్ ఇది చెప్పే నేను 6 C నెంబర్ 1 ఈస్ ద కాన్ఫిడెంట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. ఈ కాన్ఫిడెంట్ అనేది చాలా మందికి ఉండదు. ఎవరైతే ఏదైతే చేయాలనుకుంటామో బట్ నేను చేయలేననే ఒక భయం లోపల ఉంటుంది. సో ఏదైతే మనము చేయాలనుకున్నది చేయలేకపోతాము, స్టార్ట్అప్ చేస్తాము బట్ మళ్ళీ ఫెయిల్యూర్ అనుకుంటాము, ఎవరైనా కించపరుస్తుంటారు, క్రిటిసైజ్. సో ఎవరైతే మనకు వ్యతిరేకించి మన మీద ఏదైతే ద్వేషంతో ఏమైనా చిన్న పని చెప్తే, చిన్న మాట చెప్పినా కూడా మనం దానికి వెనకడుగు వేసేస్తాము. బట్ మనలో కాన్ఫిడెంట్ అనేది ఉండాలి. నా దగ్గర డబ్బు లేదు, నేను చేయలేను, నేను చేయాలంటే నాకు సపోర్ట్ లేదు, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా నాకు ఎవరు సపోర్ట్ గా లేరనే ఆలోచన మీలో ఉండకూడదు. కాన్ఫిడెంట్ అనేది మనకు ఉండాలి. ఎవరు తెచ్చి పెట్టి ఇవ్వరు మన కాన్ఫిడెంట్ అనేది. ఆ కాన్ఫిడెంట్ మనలో ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా మనం సాధించగలుగుతాం. అది మనలో ఉండి తీరాలి కూడా. ఆ అవసరం మనకు ఎంతగానో ఉంటుంది. సో కాన్ఫిడెంట్ లో మనం చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవచ్చు. బట్ మీకు వచ్చే ఫెయిల్యూర్ ఏదైతే ఉందో, మీకు ఎవరైతే కించపరుస్తున్నారో వాళ్ళకు మీకు లైఫ్ లో అదొక ఎగ్జాంపుల్, అదొక ఫెయిల్యూర్ అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అని మీరు భావించండి. బట్ కాన్ఫిడెంట్ అనేది మీరు కోల్పోవద్దు. నెంబర్ 1 ఇస్ ద కాన్ఫిడెంట్, వెరీ ఇంపార్టెంట్. ఆ కాన్ఫిడెంట్ మన అందరిలో ఉండాలి. ఏ పని చేసినా ఆ కాన్ఫిడెంట్ మీలో ఉండాలని నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కమ్యూనికేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇద్దరి మధ్యలో ఆ సంభాషణ ఏదైతే ఉందో, ఆయనకు మనకు ఏదైతే డిస్కషన్ జరుగుతుందో ఇద్దరికి అర్థమయ్యే రీతిలో ఉండాలి. కమ్యూనికేషన్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. సో మనకు 95% ఆఫ్ ద పీపుల్, స్టూడెంట్స్ లో చూసుకున్నట్లయితే, మనము చాలా మంది స్కూల్స్ లో చాలా మంది విద్యార్థులు టాపర్స్ ఉంటారు, చాలా మంది విద్యార్థులు 80% 90% ర్యాంకర్స్ ఉంటారు. బట్ కమ్యూనికేషన్స్ చూస్తే వాళ్ళు అసలు కమ్యూనికేషన్ కూడా ఒకరితో ఒకరు కమ్యూనికేషన్ చేయలేకపోతారు. ఏం మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడి అనే దాని మీద వాళ్ళకు పట్టు అనేది ఉండదు, దాని మీద కమ్యూనికేషన్ అనేది ఉండదు. మీరు చూడండి, చాలా మందికి ఇప్పుడు హిందీ ఈజ్ ద నేషనల్ లాంగ్వేజ్. హిందీలో మాట్లాడుతున్నారంటే మనం అబ్జర్వ్ చేస్తాం, చాలా బాగా హిందీ మాట్లాడుతున్నారు వెల్ అని అనుకుంటాం. తెలుగులో మాట్లాడే వాళ్ళు ఉంటారు, చాలా బాగా మాట్లాడుతున్నారు అనుకుంటాం. అదే విధంగా మనకు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే, ఇంగ్లీష్ లో మాట్లాడితే అబ్బా ఈయన చాలా పెద్ద చదువుకున్నారు, డిగ్రీస్ బాగా చేశారు అని అనుకుంటాం. బట్ అదే వాళ్ళతో మనము కమ్యూనికేషన్ అయినప్పుడు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు, వాళ్ళ మధ్యలో మన మధ్యలో ఏదైతే టాపిక్ ఉంటుందో దాని మీద వాళ్ళు కరెక్ట్ సబ్జెక్ట్ ని కమ్యూనికేట్ చేయలేకపోతారు. సో మెనీ ఆఫ్ ద పీపుల్ 95% ఆఫ్ ద పీపుల్ కమ్యూనికేషన్ లో చాలా వెనుకబడి ఉంటారు. సో మేజర్ రీజన్ చాలా స్కూల్స్ లో మనం చూడొచ్చు, చిన్న పిల్లల్లో ఎక్కువ సార్లు మనం ఇది అబ్జర్వ్ చేయొచ్చు, కొన్నిసార్లు టాపర్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాం. సో కమ్యూనికేషన్ అనేది ఏదైతే టాపిక్ ఉంటుందో, ఏదైతే విషయం మనం మాట్లాడుతున్నామో, ఎదుటి వాళ్లకు మనం అర్థమయ్యే రీతిలో మనం మాట్లాడగలిగినప్పుడు మనం చెప్పేది ఆయనకు అర్థమయ్యేలా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము కమ్యూనికేషన్ రైట్ వేలో చేసినట్టు అవుతుంది. సో కమ్యూనికేషన్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి మనం కరేజ్ అంటే ధైర్యం ఏ విధంగా ఉండాలంటే, మనము ఏ పని చేసినా కూడా ధైర్యం అనేది ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే మనకున్న అష్టలక్ష్ముల్లో కూడా 8 లక్ష్మిల్లో కూడా ఏ లక్ష్మి కోల్పోయినా ధైర్య లక్ష్మిని మాత్రం కోల్పోద్దు. ఇట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. మనకు ధైర్యం, పని చేయాలనుకుంటాం కానీ మనలో భయం ఉంటే ఏది సాధించలేము. భయమే మనకు అనారోగ్యానికి దారి తీస్తుంది. భయమే మనకు అన్ని విషయాల్లో కూడా, అన్ని పనుల్లో కూడా మనకు ఓటమికి పాలు చేస్తుంది. సో మనకు ధైర్యం అనేది ఇంపార్టెంట్. ధైర్యం చాలా ఇంపార్టెంట్. సో మనకు కరేజ్ చేయగలను, నేను సాధించగలను, నా
నాతోటి అవుతుంది, అవ్వదంటూ ఏది లేదు. ప్రయత్నించు, మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ ప్రయత్నించు. డెఫినెట్గా మనకు ఏదైతే అనుకుంటామో అది ఖచ్చితంగా తీరుతుంది. కానీ ఎవరో చెప్పిన మాటలు మనం వినేసి అది అవ్వదు అన్నప్పుడు మనం కూడా దానికి లోబడి మనము ధైర్యాన్ని కోల్పోయి, మన ధైర్యాన్ని మనమే కోల్పోయి వీక్నెస్ అయిపోతాం. ఎప్పుడైనా సరే మీకు ధైర్యం లేదని ఎప్పుడు అనుకోకండి. మనం నడుస్తూ వెళ్తూ ఉంటే మన పక్కనే ఉన్న ఫ్రెండ్ నడువురా అన్నప్పుడు నేను రాను, లేజినెస్తో మీరు మెల్లగా నడుస్తూ ఉన్నప్పుడు, ఆ లేజీ తత్వంతో మీరు ఉన్నప్పుడు మీ వెనకాల ఒక పిచ్చి కుక్క వచ్చింది, ఏం చేస్తారు? అట్నే ఉంటారా? అదే స్పీడ్ లో పరిగెడతారు. సో బతుకుంటే మళ్ళీ కలుద్దామని అనుకుంటాం. సో దట్ ఈస్ ద, అంటే మనకు ధైర్యం ఉంటుంది, పరిగెత్తగలం, చేయగలం, ఏదైనా మనం అనుకోవాలి. మన ఆలోచన విధానంలో మనకు ఆలోచన అనేది రావాలి. ధైర్యం అనేది వెరీ ఇంపార్టెంట్. సో కరేజ్, మీ అందరికి కరేజ్ కూడా సక్సెస్ గా మనం ముందుకు సాధించాలంటే, ముందుకు వెళ్ళాలంటే కరేజ్ ఇస్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోర్త్ వన్, క్రియేటివిటీ. క్రియేటివిటీ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. మనము జీవితంలో ఏదైనా చేయాలంటే ఒక కొత్త ఆలోచన విధానం మనలోనే రావాలి. క్రియేటివిటీ ఏదైనా తీసుకోండి. మీరు ఒక క్రియేటివిటీ మీదనే ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో మీరే ఆలోచించండి. ఏంటి క్రియేటివిటీ మీద కూడా మనం డబ్బులు సంపాదిస్తామా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే మీరు చిన్న చిన్న యాడ్స్ చూసుకోండి, మనకు సంతూర్ సోప్ యాడ్ చూసుకోండి, మమ్మీ అని వస్తుంది. ఆ యాడ్స్ ఎంత ఉంటుంది మనకు? జస్ట్ 30 సెకండ్స్. బట్ ఆ ఐడియా ఇస్తారే, ఆ ఐడియా మీద ఇన్కమ్ ఎంత ఉంటుందో మీకు ఆలోచించండి. అంటే ఒక క్రియేటివిటీ, మనం ఏదైనా చేయాలనుకుంటున్నాం, అందరిలో ఆలోచించవద్దు. సో మనకంటూ ఒక సొంత ఆలోచనతో ఆలోచించే శక్తి మనకు భగవంతుడు ప్రసాదించింది కాబట్టి ఆ ఆలోచనతో ఏం చేయాలి, కొత్తగా ఏం చేయాలనేది ఆలోచించాలి. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, మనకు ఇండియన్ కరెన్సీ రూపీస్, అదే విధంగా మనకు ఫారెన్ కరెన్సీ, అమెరికన్ ఫారెన్ కరెన్సీ తీసుకుంటే డాలర్స్. అదే విధంగా మనకు ఏ కంట్రీ తీసుకున్నా కూడా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క మనకు కరెన్సీ అనేది ఉంటుంది. అదే విధంగా మీరు చూసుకున్నట్లయితే గ్లోబ్ కూడా ఒక కరెన్సీ ఉంటుంది. ఆ గ్లోబ్ కు ఉన్న కరెన్సీ ఏంటో తెలుసా? మనకున్న టాలెంట్ ఈజ్ ద కరెన్సీ. గ్లోబ్ కి కరెన్సీ అనేది మన టాలెంట్. అంటే మనకొచ్చే ఆలోచన, సృజనాత్మకత, ఏదైతే క్రియేటివిటీ ఉందో ఆ క్రియేటివిటీ అనేది, మనకు ఒక ఆలోచన వచ్చిందంటే ఆ ఆలోచన ద్వారా మనకు ఇన్కమ్ వస్తుంది, అదే కరెన్సీ. అంటే మన టాలెంట్ మీద మనం ఇన్కమ్ ని జనరేట్ చేయొచ్చు. అలాంటి టాలెంట్ మన అందరిలో ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. పక్కనికి కాపీ చేయడం కాకుండా కొత్తగా ఆలోచించండి. కొత్త విధానంతో మీరు ముందుకెళ్ళినట్లయితే క్రియేటివిటీలో సక్సెస్ అవ్వచ్చు. క్రియేటివిటీ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్. క్రియేటివిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్, కన్సిస్టెన్సీ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే స్థిరత్వం. ఎందుకంటే మనం చాలా ఉద్యోగాలు చేస్తూ ఉంటాము, చాలా బిజినెస్ లో చేస్తుంటాము, కానీ చాలా దగ్గర మనము కన్సిస్టెన్సీగా ఉండము, అంటే సింగిల్ ఫోకస్ తో ఉండము. ఒకవేళ మనము చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి, మనము ఒకే దాన్ని పదే పదే ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా అక్కడ మనకు రిజల్ట్ అనేది వస్తుంది. మనము ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి, ఒక్కసారి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నించాము కానీ రాలేదు. ఎడ్యుకేషన్స్ లో మనం చాలా చోట్ల ఏంటంటే మనం ప్రయత్నించాం, మళ్ళీ అది చదువుకోవాలని రాయడం కానీ దాని మీద పట్టు సాధించినట్లయితే తప్పకుండా ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకుంటాం. అదే విధంగా ఉద్యోగంలో, బిజినెస్ లో కూడా మీరు ఆలోచించినట్లయితే కొందరు ఒకే దగ్గర స్టిక్ అని ఉండడు. అంటే వాళ్ళు ఉండకపోవడానికి మెనీ రీజన్స్ ఉండొచ్చు. బట్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉంటుందో అప్పుడు మాత్రమే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. స్థిరంగా ఉండగలిగినప్పుడే ఏ విజయమైనా సాధించిన వాళ్ళకి ఎంత మంది అయితే సక్సెస్ అయ్యారో వాళ్ళు ఒక్క ప్రోడక్ట్, ఒక కంపెనీ, ఒక దాని మీదనే కూర్చొని ఉండడం వల్లనే, దాని మీదనే పదే దాని మీద ప్రాక్టీస్ ఎన్నిసార్లు ఫెయిల్ అయితే దాని మీద అన్నిసార్లు వాళ్ళు రిజల్ట్ చేయగలిగిర్రు. కాబట్టి మనం ఈరోజు ఇస్రోలో చూసుకుంటే ఎన్నిసార్లు ప్రయోగాలు చేసినప్పుడు ఎన్నో ప్రయోగంలో కూడా మనము విన్ అయ్యామో మీకు అందరికీ తెలుసు. సో ఎనీ ఎగ్జాంపుల్, బట్ కన్సిస్టెన్సీ ఇస్ ద ఇంపార్టెంట్. సో కన్సిస్టెన్సీ విజయానికి తొలిమెట్టు అని చెప్పొచ్చు. ఎందులోనైనా సరే కన్సిస్టెన్సీ కావాలి. ద ఫిఫ్త్ వన్ సి ఈజ్ కన్సిస్టెన్సీ, స్థిరత్వం. సో లాస్ట్ వన్ వచ్చేసి కంపాషన్ ఇస్ ద కరుణ. ఎలా ఉండాలంటే స్నేహం దగ్గర కానీ ఎక్కడైనా సరే కంపాషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనము దీంట్లో చూసుకున్నట్లయితే స్టూడెంట్ నే చూసుకుందాం. స్కూల్లో విద్యార్థులు చాలా మంది ఉంటారు. కొందరు క్లెవర్ స్టూడెంట్ ఉంటారు, కొందరు చదువు కొద్దిగా అంటే వెనకబడిన వాళ్ళు ఉంటారు. సో టీచర్స్ ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఏదైతే స్టూడెంట్ వీక్ ఉన్నారో, ఏదైతే స్టూడెంట్ స్ట్రాంగ్ గా ఉన్నారో, ఎడ్యుకేషన్ లో పర్ఫెక్ట్ ఉన్నారో అలాంటి స్టూడెంట్స్ పక్కన వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళు చదవలేరు, వీళ్ళతోటి కాదు అని పట్టించుకోకుండా ఏదైతే స్టూడెంట్ ఉన్నారో క్లెవర్ గా ఉన్న స్టూడెంట్ పక్కన కూర్చోబెడితే డెఫినెట్ గా ఈయనకు ఆ యొక్క గ్రిప్ అనేది దొరుకుతుంది. అంటే ఆ యొక్క సపోర్ట్ అనేది దొరుకుతుంది. చదివే విద్యార్థుల పక్కన కొద్దిగా వీక్ ఉన్న స్టూడెంట్ ని కూర్చోబెట్టినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ మీద ప్రయోగం మనం ప్రయత్నించినట్లయితే తప్పకుండా మనము పిల్లల్లో ఆ ఎడ్యుకేషన్స్ లో కూడా గ్రేడ్ 1 లోకి తీసుకోవచ్చు, గ్రేడ్ 1 మార్క్స్ లోకి తీసుకోవచ్చు. అంటే ఏ ప్లస్ లో మనకున్న విద్యార్థులు ఉండొచ్చు. ఎంతమంది విద్యార్థులు ఉన్నా కూడా ఎక్కువ అబ్జర్వేషన్ చేయాల్సింది లాస్ట్ లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వాళ్ళని కనుక మనము చాలా పర్టికులర్ గా వాళ్ళకు ఫోకస్ పెట్టి
వాళ్ళని పట్టించుకోగలిగితే డెఫినెట్ గా ఆ పిల్లల్లో కూడా మంచి కంపారిజన్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అక్కడ సాయం చేయడము, ఏదైతే కరుణ ఉందో, ఏదైనా ఆపదలో ఎవరైనా ఉన్నప్పుడు మన ఇంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడే కాదు పక్కోనికి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనము సేవ్ చేయగలగాలి, ఏదైతే బెనిఫిట్ ఇవ్వగలగాలి అదైతే మనలో ఉన్నప్పుడు డెఫినెట్ గా కంపారిజన్ అనేది డెఫినెట్ గా అనేది అందరికీ వర్తిస్తుంది. సో ఇక్కడ పిల్లలు చూసుకోవచ్చు, లేదంటే ఒక బిజినెస్ లో చూసుకోవచ్చు, లేదంటే ఒక హెల్త్ పరంగా చూసుకోవచ్చు, ఎక్కడ ఏ ఆపదలో ఎవరున్నా కూడా ఒక భగవంతుడు వస్తాడనేది ఎంత మనం నమ్ముతామో బట్ మనిషి రూపంలో కూడా భగవంతుడు ఉంటాడనేది అంతే నిజం. సో ఆ విధంగా మనము కంపారిజన్ అనేది చేసుకోవాలి, ఆ విధంగా మనము సహకరించాలి, ఒకరినొకరు అండగా ఉండాలి. సో మనకు పిల్లల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, ఎనీ ఆఫ్ ద ఎనీ ఇండస్ట్రీలో కావచ్చు, బట్ డెఫినెట్ గా మనకు కంపారిజన్ ఉండాలి. సో నేను మాట్లాడిన ఈ సీస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే స్కిల్స్, ఏవైతే నైపుణ్యం ఏదైతే ఉందో, మనకు ఒక సర్టిఫికేట్ ఇస్ ద ఓన్లీ ద సర్టిఫికేట్ మన క్వాలిఫికేషన్ కి మనకున్న డిగ్రీస్ ని మాత్రమే చూపించగలుగుతుంది. కానీ నేను చెప్పిన ఈ 6 సీస్ ఏవైతే ఉన్నాయో మన లైఫ్ ని చూపించగలుగుతుంది. సో ఈ 6 C's ప్లస్ 1 C సర్టిఫికేట్ ప్లస్ 6 టోటల్ 7 C వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ కెరియర్, ఇన్ అవర్ లైఫ్. సో మీరందరూ కూడా ఈ సీస్ ని ఫాలోస్ అయితే పిల్లల్లో ఈ నైపుణ్యాన్ని కనుక మనము ఇవ్వగలిగితే డెఫినెట్ గా మనము పిల్లల్లో మంచి నైపుణ్యాన్ని మనము చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. అండ్ మన వీడియో కనుక మీకు అందరికి నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, బట్ 2 times క్లిక్ చేస్తేనే మనకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో వెరీ ఆల్ ది బెస్ట్ టు ఆల్. స్కిల్స్ మీద మంచి టాపిక్ ఇచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.